హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరి లడ్డు చేసుకుందాము. ఈ నవరాత్రులలో అందరి ఇంట్లో పచ్చి కొబ్బరి అనేది ఫ్రీక్వెంట్గా ఉంటుంది. నార్మల్గా పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి పాలతో బిర్యానీ కానీ అండ్ పచ్చి కొబ్బరి చట్నీ కానీ చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఇలా లడ్డు చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈవెన్ సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చిన్న పిల్లలు కూడా చేసే విధంగా ఉంటుంది. ఎటువంటి పాకంతో అవసరం లేదు. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉషితా కిచెన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ ఒక కాయ మొత్తం తీసుకున్నాను పచ్చి కొబ్బరిని. ఈ కొబ్బరికి పైన ఉన్న బొప్పి తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను బ్లాక్ కలర్లో ఉన్న లేయర్ని కూడా తీస్తున్నాను. మీ చాయిస్ అండి. లేయర్తో సహా చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. జస్ట్ కలర్ చేంజ్ వస్తుంది అంతే. సో నేను ఇక్కడ పీలర్తో తీయడం వల్ల మనకు వేస్టేజ్ అనేది తక్కువగా ఉంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది. చాక్తో అయితే కనుక కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఈ కొబ్బరిని మనం మిక్సీ పట్టుకోవడానికి వీలుగా ఉండే విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే మనకి మిక్సీలో పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా పట్టుకోవాలి. ఈ తుడుము అనేది మనం మెజర్ చేసుకోవాలి. ఒక కప్పుతో మెజర్ చేసుకోవడం వల్ల షుగర్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నాకు ఇక్కడ తీసుకున్న కప్పుతో ఒక కప్పు వచ్చింది. సో గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి తుడుమును కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లేకపోతే మాడిపోతుంది. అక్కడే ఉండి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. మీకు అడుగంటిందంటే టేస్ట్ అనేది మారిపోతుంది. అంతేకాకుండా స్ట్రెచ్చర్ కానీ కలర్ కానీ చేంజ్ వచ్చేస్తుంది. సో లో ఫ్లేమ్లో ఒక 5 to 6 మినిట్స్ వరకు కలుపుకుంటూ కంటిన్యూస్గా ఫ్రై చేసుకోవాలి. మనం కొద్దిగా 2 సెకండ్స్ అలా ఆపేసినా కూడా అడుగు అనేది అంటూస్తుంది. చూడండి, ఇలా కలర్ చేంజ్ అవ్వకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఏ కప్పుతో అయితే కొబ్బరి తుడుము తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోనే 1/2 కప్పు షుగర్ తీసుకోవాలి. షుగర్కి బదులు మీరు బెల్లమైనా తీసుకోవచ్చు. సో బెల్లం తీసుకోవడం వల్ల కొంచెం బ్రౌనీస్గా వస్తుంది, అంతే తేడా, ప్రాబ్లం ఏం లేదు. సో ఈ షుగర్ వేసిన తర్వాత షుగర్ అనేది మెల్ట్ అవుతూ ఇలా కన్సిస్టెన్సీ అనేది లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయింది చూడండి, లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్గా అయినట్టు మనకు కన్సిస్టెన్సీ కూడా లూజ్గా వచ్చింది కదా. ఈ టైంలో మనకు మంచి ఫ్లేవర్ కోసము ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవచ్చు. సో ఇలా వేసుకొని యాలకుల పొడి కలుపుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిలో కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. సో వీటిని ఫ్లేమ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి వేసుకుందాము. ప్యాన్లోనే అలానే పెట్టేసామంటే మొత్తము అడుగంటేస్తుంది. వెంటనే ఫ్లేమ్ ఆఫ్ చేస్తా అని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మన నార్మల్ లడ్డూలు ఎలాగైతే చేసుకుంటామో సేమ్ అదే విధంగానే చేతికి నెయ్యి అప్లై చేసుకొని అన్ని లడ్డూలు చేసుకొని మీకు ఇష్టం ఉంటే పైనుంచి గార్లిస్ లాగా ఇలా డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. చాలా సింపుల్ కదా, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ.